అంటే నేనేమంటానంటే, నేను ఒక ట్రస్ట్‌కి నేను ఒక దేవాలయాన్ని ట్రస్ట్‌గా ఉన్నాను పాపం. దాంట్లో దత్తాత్రేయ స్వామి గుడి ఉంది. నాకున్నటువంటి బుద్ధి అది. ఆ దత్తాత్రేయుని పూజ చేయడానికి ఆయన దగ్గరికెళ్ళినప్పుడు తప్పకుండా నేను ఓకే అమ్మా మీరు ఆరాధన చేసుకోండి. నో ప్రాబ్లమ్ నన్ను అడగొద్దమ్మా. మీరు చేసుకోండి. నాకేం భయం లేదు. ఈ ప్రోగ్రామ్ తెలుస్తది అందరికీ. నేను భయపడను. ఎందుకంటే నా విద్యుత్ ధర్మం అది. నా సనాతన నేను పోగొట్టుకోను. కాబట్టి ఆయన దేవుడు కాదు, గురువు. అందుకే అంటున్నా ఆరాధించండి, పూజించకండి. అభిషేకాలు లేవు, అబద్ధం. మంత్రాలతో లేవు. ఉట్టిగా నీళ్ళు పోయి సాయినాథ్ అనుకో, నువ్వు నీ ఇష్టమైనట్టు పోయి, నాకు అభ్యంతరం లేదు. కానీ మంత్రాలు చెప్పి పోయకూడదు. ఆయన కాళ్ళ దగ్గర విగ్రహాలు పెట్టే అర్హత లేదు ఆయనకి. అది గుర్తుపెట్టుకోండి. ఈజ్ నాట్ ఏ అసలు ఎక్కడ కూడా ధరాత ధర్మంలో ఆయన పేరు లేదు. ఆదిశంకరాచార్య స్వామి పేరు లేదు వేదంలో. ఈయన పేరు ఎట్లుంటుంది? కాబట్టి నా వేద ధర్మాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఇది లేదన్న విషయం గుర్తుంచుకోండి. రెండోది కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కాబట్టి ఈజీ వే టు గో ఇన్ ద పర్సనల్ వే అని చెప్పేసి ఎవరు ఇంకోటి ఆడవాళ్ళు బయట ఉన్నా సరే వెళ్తారు ఆయపాప గుడికి. మాధవలత గారు తెలుసు, ఆడపిల్ల ఉన్న ముందర. కానీ ఆడవాళ్ళు ఇబ్బందులు ఉన్న టైంలో కూడా ఆయన దగ్గరికి వెళ్తారు. అక్కడ నో ప్రాబ్లం అంటారు వాళ్ళు. మాకేం ప్రాబ్లం లేదు. బికాజ్ రెండో విషయం చెప్పదలుచుకోండి, అమ్మాయికి సపోర్ట్ చేస్తూ ఆమె కేసు పెట్టారు ఇప్పుడు. ఓకే రైట్, ఆ కేసు ఏం నిలబడదు, అది పెద్ద మనకి ఉండేది కాదు. అయితే ఇక్కడ ఈ అమ్మాయి ప్లేస్లో దానికంటే 2 ఏళ్ల ముందు 10 నిమిషాలు పోలీసు వాళ్ళు ఆపేస్తే మమ్మల్ని తరిమి కొడతాను వాళ్ళవే కేసు పెట్టలేదు. మన దేవతా విగ్రహాల మీద ఉచ్చబోసినోడిని తప్పక అనుకుంది. అమ్మాయి మందులో ఉంది, పార్లమెంట్ వాడు తప్పకుండా అన్పార్లమెంట్ వాడు. అది వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళ జైల్లో వేయలేదు. అంటే కిరాతకమైనటువంటి వ్యక్తులు చేయలేదు. ఏ వ్యక్తినైతే మనం పూజ చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు మీరు, ఆ వ్యక్తి గ్రంథంలో, ఖురాన్ అటువంటి గ్రంథంలో ఎవరైతే విగ్రహాలను పూజిస్తున్నారో వాళ్ళని తొక్కండి, నరకండి, వాళ్ళ పిల్లల్ని రేప్ చేయమని చెప్పారు వాళ్ళు. అటువంటి విగ్రహాన్ని మనం పూజించడం ఏంటండి? ఎందుకు పూజిస్తారు అని మీరు ఆరాధన చేయొచ్చు అన్నారు కదండి, డబుల్ స్టేట్మెంట్ ఇస్తారు. ఆరాధన చేయండి. మీరు ఏదైనా గురువు గారండి, ఇంకో గురువు ఉంటాడు, నా గురువు నాకు తుర్కా అన్నాడు, జాఫర్ అనే. అది జాఫర్. కిరణ్ శర్మ గారు హిందూ మతంలో, హిందూ ధర్మంలో మనం మంచి చేసే ప్రతి ఒక్కరిని కూడా దేవుళ్ళలాగా చూస్తారు అందరూ. కానీ చెట్టుని పుట్టని రాయిని కూడా పూజిస్తాం. చెట్టుకి కూడా వెళ్ళి పసుపు రాసి కుంకుమ పెట్టి వస్త్రాన్ని సమర్పించి మనం పూజిస్తుంటుంటాం. డెమిగాడ్స్ ఉంటారు, డెమిగాడ్స్ కూడా మనం అత్యంత ఆరాధిస్తాం. పూజ. నేను కూడా దేవత అండి, నాకు కూడా గుడి కట్టండి, అదే చెప్తున్నాను కదా. చెప్తే వినిపించుకోవట్లేదు మీరు. ఈ రోజు నుంచి నేను దేవత అండి, మాధవి. సాక్షాత్తు మాధవుడు సృష్టించినటువంటి సాక్షాత్తు మాధవుడు సృష్టించినటువంటి మాధవుడి భక్తురాల్ని. నా కృష్ణుడు రోజు కనిపిస్తాడు, నన్ను నమ్మండి. ఆవిడ ఆంజనేయ భక్తురాలండి, ఆవిడ హనుమాన్ భక్తురాలు, ఆవిడ మహాధైర్యం. ఏమంటాడు కృష్ణుడు? రోజు కనిపిస్తాడు దేవత. ఇప్పుడు నాలాగే నువ్వు కూడా పూజలు అందుకో అంటున్నాడు. మరి రోజు అంటున్నాడు, చెప్తున్నాడు. ఇగో మీ బిగ్ టీవీ సాక్షిగా చెప్తున్నాను, ఈ రోజు నాలాగే రోజు పూజలు అందుకో అని చెప్తున్నాడు. మరి వరాలు ఇస్తారా? మరి నమ్మండి. సనాతన ధర్మంలో మంచి చేసే ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళే. నేను కూడా సమాజానికి మంచి చేయాలనుకుంటున్నాను. నన్ను ఎందుకు దేవతగా యాక్సెప్ట్ చేయరు? ఇప్పుడు 1990 వరకు అసలు మనకు ఇన్ని సాయిబాబా గుళ్ళు లేవు. 2025లో మాధవీలతకు లేవు. 2035కి వస్తాయేమో 1000 గుళ్ళు. మీరు టేకప్ చేస్తే వస్తాయి, మీడియా టేకప్ చేస్తే వస్తుంది, మార్కెటింగ్ చేస్తే వస్తుంది. మార్కెటింగ్ చేస్తే ఎవరైనా దేవుళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు నిత్యానంద స్వామి అదేదో కొత్త దేశం కట్టుకున్నాడు, ఆయన కూడా దేవుడే. ఎగ్జాక్ట్లీ అదే. నిత్యానంద స్వామి చేసినటువంటి రాసలీల చూసి ఎంత తలకాయ నొప్పులు ఎక్కున్నాం మనం. వాడికి ఒక లోకాన్ని సృష్టించుకున్నాడట. వాడు ఎవడు, ఎక్కడ ఉంటాడు, ఇంత డబ్బు సంపాదించాడు, నిత్యానంద ఎక్కడ పోయినాడు. అంటే ఇవన్నీ మన ధర్మాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు లోపల పెరిగిపోయి వాళ్ళ వ్యక్తుల్ని వీళ్ళ వ్యక్తుల్ని. అది కాదు. ఓకే కిరణ్ శర్మ గారు, సుధీర్ శర్మ గారు, అది కాదు. అంటే ఒకరిద్దరికి పోనీ ఏదో నమ్మారు అంటే అనుకోవచ్చు. కోట్లాది మంది నమ్ముతున్నారు అంటే వాళ్ళకి మీరు మర్చిపోతున్నారు మార్కెటింగ్. క్రైస్తవం భారతదేశంలోకి ఎలా వచ్చింది? క్రైస్తవం తెలుగు రాష్ట్రాల్లో ఎలా వ్యాపిస్తుంది? మార్కెటింగ్. ఇప్పుడు మాధవీలత గారు చెప్పినట్టుగా నిజంగా సాయి మతం అనేటువంటిది కూడా వస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదండి. దేనికంటే అసలు గురు పౌర్ణమి అనేటువంటిది వ్యాస పౌర్ణమి, వ్యాసుడు పుట్టినటువంటి రోజుని తీసుకొచ్చేసి గురు పౌర్ణమి అంటే సాయిబాబా టెంపుల్స్ మాత్రమే అని చెప్పి ఒక బ్రాండ్ వేసేసారు, క్యాంపెయిన్ వేసేసారు. అది ఘోరమైనటువంటి, నిజంగా వ్యాసుడికి ఒక అవమానం అని చెప్తాను. భారతం రాసినటువంటి వ్యాస మహర్షి పుట్టినటువంటి రోజుని గురు పౌర్ణమిగా చేసుకున్నటువంటి మనము కేవలం సాయిబాబా దేవాలయాలకు మాత్రం, ఇందాక అన్నట్టుగా సాయిబాబా దేవాలయాలు కాదు, సాయిబాబా కట్టినటువంటి మందిరాలకి మాత్రమే అంకితం చేసేసి గురు పౌర్ణమి అంటే సాయిబాబా గుడికే వెళ్ళాలి, అక్కడ ధునిలో కొబ్బరికాయ వేయాలి, కొబ్బరికాయ కొట్టాలి, సాయిబాబా గుడిలో అక్కడ కానుకలు వేయాలి, ప్రసాదం తీసుకొని రావాలి.
అసలు ఇవి తప్పితే అంటే రాను రాను నిజంగానే వారు చెప్పినట్టుగా మాధవీలత గారు చెప్పినట్టుగా సాయి మతం వస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇది ఇప్పటి నుంచే ఇలాంటి శక్తులు అంటే అరికట్టకుండా వెళ్తే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో మన హిందూ దేవి దేవతల పేర్లు కూడా మర్చిపోయేటువంటి విధానం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు సాయిబాబా వారు ఉన్నది సమాధిలో, ఇంట్లో చనిపోయినటువంటి వాళ్ళ పెద్దల ఫోటోలే మన దేవుడి గుళ్ళో పెట్టకూడదు అనుకున్నటువంటి రోజుల్లో సమాధిలో ఉన్నటువంటి సాయిబాబా ఫోటో తీసుకొచ్చి ఇంట్లో ఎట్లా పెట్టుకుంటారు దేవుడి గుట్లో? అసలు అది ఎంతవరకు విధానం అవుతుంది? అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నావు, దేవుడి గుట్లో పెట్టుకోవడం లేదుగా, అది తప్పని చెబుతున్నాగా. ధర్మంలో కూడా అది కూడా విధానంలో తప్పని చెప్తుందిగా. అలాంటి సాయిబాబా ఫోటో తీసుకొని వచ్చి డైరెక్ట్ మన దేవుడి గుట్లో పెట్టుకుంటున్నాం కదా, మరి అది ఎలా పనికి వస్తుంది? అంటే ఒక సమాధిని తీసుకొచ్చి సాయిబాబాను కూడా పెట్టుకుంటున్నారుగా, పుట్టపర్తి సాయిబాబాను కూడా పుట్టపర్తి సాయిబాబాను కూడా అలాగే పెట్టుకుంటున్నారు కదా మందిరాలు. అదే చెప్తున్నానండి, వాళ్ళందరూ గురు ఆరాధ్యులు, గురు సమానులు వేరు, దైవం వేరు. కిరణ్ శర్మ గారు చెప్పినట్టుగా దైవం వేరు, గురువును నువ్వు భావిస్తే నువ్వు భావించు, పక్క వాళ్ళ మీద రుద్దకు. అంతేగాని ఇదే నీ అభిప్రాయాన్ని పక్క వాళ్ళ మీద రుద్దితే కరెక్ట్ కాదు కదా. నీకు గురువు అనుకుంటే గురువు అని భావించుకో, నువ్వు పూజ చేసుకో, ఏమైనా చేసుకో, కానీ అది కూడా దానికి కూడా పూజనీయత కాదు అని చెప్పి చెబుతున్నాం. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ క్లియర్ గా చెప్పకుండానే చెప్పు తీసుకుని కొట్టినట్టు చెబుతోంది. మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో మీ సాయిబాబా టెంపుల్స్ వద్దు, దేనికంటే అవి చర్చిలు మసీదులతో సమానం కాబట్టి మేము చేర్చుకోము. అవి చేర్చుకోమని చెప్పండి, హిందువులు కూడా చేస్తారు పూజలు. కాదు మన వాళ్ళకి చెప్పడం ద్వారా అయ్యా ముఖ్యంగా మన వాళ్ళకి ఏంటంటే మనకున్నటువంటి రాముణ్ణి కృష్ణుణ్ణి పూజ చేసుకోవడం మానేసి సాయిబాబా ముందు కృష్ణ సాయి, రామ సాయి, సాయి రాము, సాయి కృష్ణ, శివ సాయి, సాయి శివ ఇట్లాంటి తోకలు తగిలించుకుంటూ మన దేవతల్ని కూడా సమాధిలో కుళ్ళబెట్టేటువంటి ఒక కుటిల రాజకీయం ఈ బాబా దేవాలయాల ద్వారా ఎక్కువగా ప్రాపకండ అవుతుంది. దయచేసి దీన్ని ఇప్పటి నుంచి ఖండించకపోతే, నిజంగా చెప్తున్నా మాధవీలత గారు ఏ సమయాన ఏ ముహూర్తాన ఈ యొక్క అంశాన్ని బయటికి తీసుకొచ్చారో తెలియదు, కానీ ఈ అంశానికి మాలాంటి వాళ్ళందరం కూడా తప్పనిసరిగా తోడుంటాం. అవసరమైతే హిందూ ధర్మం నిలబెట్టుకోవడానికి చాలా ఒక సమిధరవుతాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇంతకు ముందు కిరణ్ శర్మ గారు ఒక విషయం చెప్పారు. ఆయన ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆయన బైక్ ని ఎడం చేతితో టచ్ చేస్తారని, తద్వారా ఆయనకి మంచి జరిగింది అని. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎడం చేత్తో టచ్ చేయటం అనేది హిందూ ధర్మంలో లేదు, మనం కుడి చేత్తోనే టచ్ చేయటం అనేది ఉంది అని చెప్పినప్పటికీ కూడా నేను అనేది అది కిరణ్ శర్మ గారు వినరు. ఎందుకంటే ఆయనకి అక్కడ ఎడం చేత్తో టచ్ చేయడం అనేది ఒక దైవాంశంగా కనబడుతూ ఉంది. సో ఇక్కడ అలా అని చెప్పేసి నా ఎడమ చేతికి గుడి కట్టలేదు, నా బండికి గుడి కట్టలేదు నేను. దట్ ఈస్ ద పాయింట్. ఎడమ చేతికి గుడి కట్టలేదు కదా, ఉన్నటువంటి ఎడం చెయ్యి మనదే, కుడి చెయ్యి మనదే. ఇక్కడ బాబా మరవాడు కాకుండా చెప్తున్నాం. కాదు, ఎడం చేయమంది కుడి చేయమంది అయినా తీర్థం ఇచ్చేటప్పుడు తీర్థం తీసుకునేటప్పుడు కుడి చేత్తోనే తీసుకుంటాం కదా. ఎడం చేయాల్సిందే కదా. కానీ ఎడం చేతితో టచ్ చేయడం ద్వారా అక్కడ మంచి జరుగుతుంది అన్నప్పుడు ఆయన దాన్ని ఫాలో అవుతుండగా చెయ్యి గుడి కట్టలేదు, చెయ్యి అందరికి మీరు నా చెయ్యిని పట్టుకోండి చెప్పాలి, ఎవరికి అందరూ ఎడవ చేయి పెట్టడం చెప్పాలా. నాకున్న మీకున్న సెంటిమెంట్ ఓకే, మీకున్న సెంటిమెంట్ మరి కోట్లాది మంది సాయిబాబా భక్తులకు కూడా అది సెంటిమెంట్. సో అందుకని పూజించుకుంటూ ఉన్నారు. సో కలపకండి, ధర్మంతో కలపొద్దు మీరు. నేను చెప్పనా? చెప్పకండి. మాధవీలత గారు చెప్పండి. తినగ తినగ వేము తీయనుండు, పాడగా పాడగా రాగం అతిశయలుచునుండు. సో సత్యదేవుడు అనగా కోటాను కోట్ల మంది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే క్రైస్తవులుగా మారారు, అలాగే భారతదేశం మొత్తం మారారు. చెప్పగా అబద్ధం కూడా నచ్చి మన హిందూ ధర్మం వీడి ఎడారి మతాలకు వెళుతున్నప్పుడు చెప్పగా మన సాయి భక్తులు నిజమైనటువంటి హిందువులుగా మారుతారు. ఇప్పటికి చాలా మంది మారారు. ఇప్పటికి చూడండి 90% మనకు అన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇంకో 10% మంది సాయి భక్తుల మీద నాకేం ద్వేషం లేదు, వాళ్ళు మా హిందువులు, పూర్తి స్థాయి హిందువులుగా మారండి. ఎందుకు ఈ మిక్స్డ్ గా ఉండడము? అల్లానే నా దేవుడు, అల్లాకి నేను బానిసను అని చెప్పినటువంటి సాయిబాబా చెప్పిన నీతి సూక్తులు మనకు అవసరం లేదు. మనకు నీతి సూక్తులు చెప్పిన మనం భాష కోసం కొట్లాడుకుంటాం. 2 తెలుగు రాష్ట్రాలు ముక్కలయ్యేదాకా ఎదురు చూసాము. మనకు వీరబ్రహ్మణ స్వామి ఉన్నారు, రాఘవేంద్ర స్వామి ఉన్నారు. మరి భాష కోసమే ఇట్లా కొట్టుకొని మన ప్రాంతంలో మన కోసమే కొట్టుకుని మన తెలుగు వారికి మన గురువులు లేరా? రాఘవేంద్ర స్వామి లేరా?
ఆయనకు మార్కెటింగ్ లేదు. అందుకు ఆయన మహిమలు ఎవరికి ఎక్కువ మందికి తెలియలేదు. బ్రహ్మం గారు ఏదైనా జరగగానే బ్రహ్మం గారు అప్పుడే చెప్పారు అని అనుకుంటారు, కానీ ఆయనకు మార్కెటింగ్ లేని కారణంగా ఆయన కూడా గొప్పగా లేకపోయారు. కానీ భవిష్యత్ చెప్పిన వాళ్ళల్లో మన తెలుగువారైన వీరబ్రహ్మం గారి పేరు ఇప్పటికీ చాలా మంది చెప్పుకుంటారు, ఈవెన్ విదేశాల్లో కూడా. ఆయనకు మార్కెటింగ్ చేయండి, మనం కూడా తెలుగు వాళ్ళము అని గర్వంగా మన తెలుగు గురువులను మనం పూజించుకుందాము. అండ్ మార్కెటింగ్ చేస్తే సరిపోతుందా, అనుభూతులు కావాలా? మాధవీలత గారు, మార్కెటింగ్ చేస్తే సరిపోతుందా, అనుభూతులు కావాలా? నేను పూజించాను, అనుభూతులు ఉన్నాయని అనుభూతులు ఆల్రెడీ పొందారండి. ఈయన అనుభూతులు చేశాడో లేదో ఎవరికి తెలీదు, పుస్తకాలు ప్రింటింగ్ తప్ప. కానీ వీరబ్రహ్మం గారు చెప్పిన భవిష్యత్తు చాలా మందికి ఇప్పటికీ నిజం, ఇప్పటికీ నమ్ముతారు. అండ్ నిజం కూడా, అది పచ్చి నిజం. అబద్ధానికి మార్కెటింగ్ అవసరం కావాలి, నిజానికి అవసరం లేదు. రాఘవేంద్ర స్వామికి మహిమలు లేవా, ఆయన జీవ సమాధి కాలేదా, అది అక్షర సత్యం. ఎవరు కాదనగలరు చెప్పండి? కాబట్టి మనకే బోల్డ్ అంతమంది గురువులు ఉన్నారు, కానీ మనం మార్కెటింగ్ చేసుకోము. ఒకవేళ చేసుకుంటే ఎదుగుతారు. అది కూడా కాదంటే నాకు మార్కెటింగ్ చేయండి, నేను కూడా 10 సంవత్సరాల్లో నాకు 1000 గుళ్ళు వస్తాయి. అదే చెప్తున్నా, సాయిబాబా భక్తుల మీద నాకు ద్వేషం ఏమీ లేదు. నేను ఒకటే చెప్పాను, మా హిందువులకు సిగ్గు లేదు. ఆ మా అనే దాంట్లో హిందువుగా నేను కూడా ఉన్నా. మా హిందువులందరూ నేను ఏదైతే వైశ్యులు బ్రాహ్మణులు అని అన్నానో, కనక పరమేశ్వర అమ్మవారి గుళ్ళకు వైభవం తీసుకోండి. ఎందుకు మీ ప్రాంతాల్లో సాయిబాబా దర్గాకు వైభవాలు ఎందుకు? సంతోషమాత గుడులకు వైభవాలు తీసుకోండి. మరి నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి హిందువులుగా బ్రతకండి అని చెప్తున్నా. సాయిబాబా సచ్చరితం చదివితే ఏమైతుందో నేను చెప్తాను.